రాజమొమ్మంగి మండలంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు మోర్తా బుజ్జిబాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మిర్యాల శీర్షాదేవి, వైఎస్ఆర్సీపీ ఎంపీపీ గోమ వెంకటలక్ష్మి పాల్గొని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. అంబేద్కర్ లాంటి మహనీయుడు లేకపోయి ఉంటే భారతదేశం సామాజిక సమానత, న్యాయం వంటి విలువల్ని సాధించడం కష్టమయ్యేదని పేర్కొన్నారు. దేశ ప్రజలు ఈ రోజు శాంతి సమగ్రతతో జీవించగలుగుతున్నారంటే అది ఆయన రచించిన భారత రాజ్యాంగం వల్లేనని అన్నారు. అదేవిధంగా తల్లి ఎమ్మెల్యే గారు స్వాతంత్రం వచ్చి సుమారు 70-78 సంవత్సరాలు అయినా సరే ఈ ఏజెన్సీలో దళిత వాడలు మురుగు వాడలుగానే మిగిలిపోయినాయమ్మా. మీ ఆధ్వర్యంలో సరే కూడా ఉండి ఈ రోజు ఆయన రచించిన రాజ్యాంగంలో భాగంగా గొప్ప గొప్ప చదువులు చదువుకొని ఈ రోజు గొప్ప స్థాయిలో ఉన్నామంటే ఇది కేవలం అంబేద్కర్ యొక్క ఆశయాలే మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ ఈ రోజు సమాజంలో మార్పులు తీసుకురావడానికి ఆయన ఎంతగానో కృషి చేశారు. దానిలో భాగం అవ్వడానికి మీరు నేను కూడా కలిసికట్టుగా ఆయన ఆశయాలకు అనుగుణంగా ఉండాలి, ఆయన ఆశయాలకు అనుగుణంగా నడవాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ సమాజాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తూ దేశంలోనే ప్రపంచంలోనే మన భారతదేశం భారత రాజ్యాంగం నిర్మించినటువంటి ఆ వ్యక్తి నడిపినటువంటి బాటలో నడిచి ఈ రోజు దేశ ప్రజలందరూ కూడా గొప్పగా ఉన్నారని ప్రపంచ వ్యాప్తంగా చెప్పుకునేటట్లుగా నువ్వు నేను ఉండాలని కోరుకుంటూ ఈ రోజు మరొకసారి మన అంబేద్కర్ గారి యొక్క పుట్టినరోజుని మనం అందరం ఒక్కరోజే కాకుండా ప్రతిరోజు కూడా ఆయన జ్ఞాపకం చేసుకోవాలి, ప్రతిరోజు కూడా ఆయన కోసం మాట్లాడుకోవాలి, ఆయన చేసేటువంటి త్యాగాల కోసం, ఆయన చేసేటువంటి గొప్ప గొప్ప విషయాల కోసం ప్రతి ఒక్కరు స్మరించుకుంటూ ముందుకెళ్లాలని కోరుకుంటూ మరొకసారి ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికి కూడా వచ్చినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా మీ అందరికి కూడా పేరు పేరున ఇంత ఎండలో కూడా వచ్చి నా కోసం వెయిట్ చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జోహార్.